ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఇది తిరుపతి జిల్లా కోట మండలం కొత్తపాళెం పంచాయతీకి సంబంధించిన విశ్వనాథపురం అగ్రహారం. ఇక్కడ ఒక సాధారణ స్థాయి నుంచి అతిపెద్ద స్థాయి రైతులు కూడా ఉన్నారు ఇక్కడ. అయితే ఈ రైతుల్లో గాలి శ్రీనివాసరెడ్డి గారు అనేటువంటి పెద్ద ఆయన, ఈ గ్రామానికి కూడా పెద్ద, వాళ్ళు ఇక్కడ నానుడి దానప్రభువులు అనేటువంటి పేరు. అయితే ఆయన ఈ మనకు వస్తున్నటువంటి కెమికల్ ఎరువుల్ని కాకుండా సేంద్రియ పద్ధతిలో చాలా మంచి పంటల్ని వేస్తూ ఇప్పటి వరకు కని విని ఎరుగనటువంటి పేర్లలో అలాంటి పేర్లని పరిచయం చేయడమే కాక ఆ పంట పొలాలని కూడా చూపించడం జరుగుతుంది. ఒకసారి మనం ఆ పొలాలని వాటిని చూద్దాం. నమస్కారం సార్. రైతు మిత్రులందరికీ నా నమస్కారం. నా పేరు గాలి శ్రీనివాసరెడ్డి. చాలా మారుమూల గ్రామంలో జన్మించాను. మా గ్రామం పేరు విశ్వనాథపురం అగ్రహారం, కోట మండలం, ప్రస్తుతం తిరుపతి జిల్లా. నా విద్యార్హతలో చిన్నప్పటి నుంచి కూడా మా గ్రామంలోనే 5వ క్లాస్ వరకు చదువుకున్నాను. 10వ తరగతి వరకు మా పంచాయతీలో హై స్కూల్లో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ విద్యానగర్లో చదువుకున్నాను. తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీలో, తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీలో బీకాం పూర్తి చేశాను. ఆ రోజు మాకు ఉద్యోగాల అవకాశాలు చాలా మెండుగా ఉండేవి. మా నాన్నగారు వాళ్ళు మా వ్యవసాయ కుటుంబం కనుక వ్యవసాయం చేసుకుంటేనే మెరుగని మా నాన్న పంపలేదు. వ్యవసాయం మీదనే చేశాను. వ్యవసాయ ప్రాఫిట్ చాలక కాంట్రాక్టులని అవన్నీ ఇవన్నీ రియల్ ఎస్టేట్ అని కూడా చేసుకుంటూ ఉన్నాను. నాకు 51 సంవత్సరంలో షుగర్ వచ్చింది. అప్పటి నుంచి డాక్టర్ సివి రెడ్డి గారు ప్రకృతి వ్యవసాయం గురించి ఒక ఆర్టికల్ చదివాను. ఆయన ఇంటర్వ్యూ తీసుకుని హైదరాబాదులో నేను 12-13 సార్లు మినిమం ఆయన పొలానికి పోయి ఎట్లా వ్యవసాయం చేస్తున్నాడు, ఏ పంటల మీద చేస్తున్నాడు, ఎలాంటి ద్రావణం కొడితే పైరు నిగారింపుగా పచ్చదనంగా ఎక్కువ పూత వచ్చి ఎక్కువ కాయ వచ్చి నాణ్యత ఎక్కువ రోజు నిలబడేటట్లు ఎట్లా చేస్తున్నాడు, దీని మీద భారీగా అవగాహన తెచ్చుకొని నేను 3 సంవత్సరాల నుంచి మా గ్రామంలో 6 ఎకరాల్లో మొదలుపెట్టి ఈరోజు 5 ఎకరాల వరకు కూడా వ్యవసాయానికి ముందుకొచ్చాను నా సొంత ధైర్యంతో. భవిష్యత్తులో అందరికీ రైతులకు కూడా ఈ అవగాహన కల్పించాలని నేను కల్పించాలని నా అంబిషన్, నా కోరిక. ఒకటి, నేను చూసి గుర్తిరిగి అనుభవించి చెప్తున్న పదం ఇది. వేగ్గా చెప్పిన మాట కాదు. ఇన్ని జాతులు మనకున్నాయి. స్థానిక ఆవులు ఉన్నాయి. తర్వాత ఈ ఆవులు పేడ వేసిన దానివల్ల ఈ మన పొలాల్లో ఈ ఎర్రలన్నీ వచ్చి వండలు తయారు చేసి చూస్తాయి. ఇది ప్రకృతి. తర్వాత ఇప్పుడు మనం వేసిన వ్యవసాయంలో కులాకారు ఎకరానికి 22 బస్తాల నుంచి 23 బస్తాల వరకే పంట పండుతుంది. దీని పంటకాలం 120 రోజులు. ఇది శ్రీకృష్ణుడు అక్కడ ద్వారకాలను అక్కడ ఆయన యుగంలో అప్పుడు శస్త్రచికిత్స లేదు, హాస్పిటల్స్ లేవు. అప్పుడు ఈ భోజనం పెట్టి దీంట్లో B12 అధికంగా ఉంది. చిన్నపిల్లలు తిన్నాగానే అది జ్ఞాపక శుద్ధి బాగుంటుంది. పెద్దోళ్ళకు కూడా మత్తిమరుపు లేకుండా బాగా ఉండేదానికి B12 ఎక్కువ ఉండేది. దీన్ని రెగ్యులర్గా భోంచేస్తే దీనివల్ల ఉపయోగం ఇది. తర్వాత గర్భవత స్త్రీలు 6 నెలల నుంచి 3.5 నెలలుగానే ఈ బియ్యం తింటే హాస్పిటల్ మొహం చూడకుండా సుఖప్రసవం అవుతారు. ఇది ఒకటి.
తర్వాత ఈ భోజనం తింటే దీంట్లో 9% ఫైబర్ కంటెంట్ ఉంది కులాకారులో. దీన్ని తిన్న తర్వాత ఉదయాన్నే మల విసర్జన పోతాం కదా, చాలా సుఖంగా మల విసర్జన జరుగుతుంది. ఇది కులాకారు ప్రత్యేకత. తర్వాత నవార. ఈ నవార రకము త్రేతాయుగంలో దశరథ మహారాజు పుత్ర కామాష్టి యాగం చేసినప్పుడు యాగం చుట్టూ చల్లి 120 రోజులు ఆయన యాగం చేస్తే దాన్ని మన నవధాన్యాలు, పుండ్లు, వస్త్రాలు, తేనె, తర్వాత నెయ్యి అన్నీ పూర్ణాహుతులు వేస్తారు. ఆ పూర్ణాహుతిలో ఈ ధాన్యం నవార అనేది కలిపి పూర్ణాహుతులు వేసిన సందర్భం నాకు తెలిసిన సమాచారం వరకు ఇది ప్రూవ్డ్. ఇది అక్కడి నుంచి కూడా వస్తుంది. ఇది తర్వాత దీన్ని 6000 రకాల జాతీయ 6800 మనకి దేశీయ విత్తనాలు ఉన్నాయి. అవన్నీ నశించిపోయి ప్రస్తుతం 618 రకాల వరకే మన కొండల్లో మహానుభావులు, కోయదొరలు, తర్వాత గిరిజన సొసైటీలు ఎక్కడెక్కడో ఒరిస్సాలు ఎక్కడైతే అడవులు ఉన్నాయో అడవుల్లో కొంచెం పండిస్తే ఈ కరోనా మన ఈ 20 సంవత్సరాల నుంచి దాని మీద బలం తెచ్చుకోవాలా, బాడీలో శక్తిని పెంచుకోవాలనే ఉద్దేశంతో కొంచెం టెస్టింగ్ పెట్టిన మహానుభావులు కొంతమంది ఉన్నారు. పాలేకర్ గారు, తర్వాత విజయరాం గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ పేరంతా కొంతవరకు దాని మీద దేశీయ విత్తనాల కోసం, దేశీయ పంటల కోసం అందరూ ఈరోజు భారతదేశం అంతా ఎదురు చూస్తుంది. 2 రకాలుగా వ్యవసాయ పద్ధతులు ఉన్నాయి. నవారా తినిన దానివల్ల నిదానంగా అరుగుదలయ్యి షుగరు బాడీలోకి 2 గంటల సేపు అరుగుదల అవుతుంది. 11.1% ఫైబర్ కంటెంట్ ఉన్నాయి. దానివల్ల మల విసర్జనకు అయితేమి, నిదానంగా అరుగుదల అయితేమి, బాడీకి శక్తి అయితేమి సమకూరుస్తాయి. నిదానంగా బ్లడ్లోకి స్లోగా గ్లూకోజ్ నిల్వలు మనకి లివర్లోకి అయితేమి, బ్లడ్లోకి అయితేమి చాలా నిదానంగా అవి పోయిన దానివల్ల మన షుగర్ కంటెంట్ అమాంతం పెరగదు. అదే హైబ్రిడ్ వెరైటీస్ తింటే 0.5% ఫైబర్ ఉంటుంది. పాలిష్ పెడితే అన్పాలిష్డ్ 1.6 ఉంటుంది. అవి తింటే అరగంటలో అరిగిపోయి ఈ గ్లూకోజ్ శాతం అమాంతంగా బ్లడ్లోకి పోయి షుగర్ లెవెల్ బాడీలో 200-300 చూపించి ఈ మాత్రలు వేసుకుని మనం అనారోగ్యం ఇంకొంచెం ముందుకు తీసుకుపోతున్నాం. దీనివల్ల ఇవన్నీ మనం మారాలి. 63 సంవత్సరాల విధ్వంసం జరిగిపోయింది. మనకి గ్రీన్ రెవల్యూషన్ వచ్చి 63 ఏళ్ళు. ఈ కార్పొరేట్ కంపెనీలు విత్తనం తయారు చేస్తారు, దాంట్లోనే రోగం పెడతారు, దాంట్లోనే మనకి తక్కువ రోజుల్లో మనకి పంటలు మనం పండించుకోవాలంటే నైట్రోజన్ కావాలి, పొటాష్ కావాలి, తర్వాత భాస్వరం కావాలి. ఇవి అంగళ్ళల్లో అమ్ముతారు, దానికి వేయాలి. ఆ విత్తనానికి అవి వేయకపోతే అవి రావు. వేసిన దానివల్ల అవి 35 రోజుల వరకు భాస్వరం పనిచేస్తుంది. తర్వాత నత్రజని అది ఎన్ని రోజులు పనిచేస్తుంది? 13 రోజులు 15 రోజులు పనిచేస్తుంది. ఇది 3 సార్లు వేస్తాం. పొటాష్ వేస్తాం, అది ఆ సంవత్సరంతో క్లోజ్ అయిపోయింది. ఏదన్నా బ్యాలెన్స్ మిగిలితే భూమిలో ఉంటుంది పొటాష్ వరకు, ఇబ్బంది లేదు. ఆడ వరకు ఇది. దానికి కూడా నేను చెప్పే విధానం 2 రకాల వ్యవసాయ విధానం. ఒకటి గో ఆధారిత వ్యవసాయం. గో ఆధారిత వ్యవసాయం అంటే ఇప్పుడు గోవులు మనకు చాలినంత లేదు. అప్పుడు 27 కోట్లు ఉన్న ఆవులు ఈరోజు 8 కోట్ల ఆవులు ఉన్నాయి. ఈ గో ఆధారిత అందరికి అందుబాటులో ఉండాలంటే కుదరని పని. కాబట్టి నేను ఆ వ్యవసాయాన్ని పక్కన పెట్టి సివి రెడ్డి గారు మెత్తాడు, చింతల వెంకటరెడ్డి గారు మెత్తాడు, మట్టి ద్రావణంతో మన వరికి బలం ఎట్లా సమకూర్చుకోవాలి, ఏ పంటకి ఏ రకంగా వాడాలి అనే దాన్ని దాన్ని 22 సంవత్సరాలు కష్టపడి ఆయన ఎంఎస్సి చదువుకొని 71 సంవత్సరం తనకి ఈరోజు 21 సంవత్సరం దీని మీదనే ఫైట్ చేసి ఒక సబ్జెక్టును తయారు చేశాను. నేను 1/2 ఎకరా మీద ఫైట్ చేశాను, సక్సెస్ అయ్యాను. ఈరోజు 5 ఎకరాలు వేసాను, సక్సెస్ అయ్యాను. తర్వాత ఆ మెథడ్లో పోతూ ఉంటే నాకు నేను బాగా తృప్తికరంగా ఉన్నాను. తర్వాత ఈ మట్టి ద్రావణం ఏ విధంగా ఉపయోగించాలి, ఇది ప్రధానం. వరికైతే భూమి లోపల 3 అడుగుల నుంచి మట్టి తీసుకోవాలి. దాంట్లో జిగురు ఉంటుంది, తర్వాత జింకు, భాస్వరం, తర్వాత బోరాన్, తర్వాత ఐరన్,
ఈ కండక్టర్లతో కూడా దాంట్లో ఉంటుంది, జిగురు ఉంటుంది. ఈ జిగురు ఉంటుంది. తర్వాత పై మట్టి ఆ పైలో రేగడి మట్టిలో అర అడుగు వరకు తీసుకొని దాన్ని తేమ శాతం లేకుండా బాగా నల్లగొట్టి ఎండబెట్టి బస్తాలకు ఎత్తుకొని దాంట్లో ఎకరాకి 1 కేజీ ఆముదం కలిపి దాన్ని ఆముదం కలపాలి ఎకరాకి. ఇది 15 కేజీలు, అది 15 కేజీలు. పై మట్టి 15 కేజీలు, కింద మట్టి 15 కేజీలు. తర్వాత మొలకలు ఎకరాకి 2 కిలోలు గోధుమ మొలకలు. గోధుమ నానబెట్టి 3వ రోజుకి మొలకలు వస్తాయి. అవి రుబ్బి మిక్సింగ్ చేసి కొడితే నీకు యూరియా ఎంత పనిచేస్తుందో, బాస్పేట్ ఎంత పనిచేస్తుందో అంత పనిచేస్తుంది. 10 రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి కొడితే నీకు పైరు నిగారింపుగాను చాలా దృఢంగాను, పక్కన పాస్పేట్ యూరియా వేస్తే ఏ విధంగా ఉంటుందో మందు కూడా అదే విధంగా. ఏది కూడా అనుభవమే గురువు కనుక మీరు అనుభవిస్తేనే తెలుస్తుంది. మీరు 10 ఎకరాల నుండి 1/2 ఎకరా ప్రయత్నించండి, ప్రూవ్ చేసుకోండి. తర్వాత 10 ఎకరాల మీదకి పోదాం. ఇది మనకు ఆరోగ్యం బాగుండేదానికి ఏ రకమైన పంట అయినా కూడా నేను చెప్పిన విధానంలో మనం పూర్తి సక్సెస్ అవుతాం. మిరప చెట్లు వేసుకునేవాళ్ళు, వంగ చెట్లు వేసుకునేవాళ్ళు కానీ అయితే పై మట్టి వాడబోకండి దయచేసి. కింద మట్టే 30 కేజీలు తీసుకొని ఆముదం 1 కేజీ కలుపుకొని ఎకరాకి మీరు దాన్ని ద్రావణంగా తయారు చేసుకుని ఒక డ్రమ్ము 200 లీటర్ల డ్రమ్ములో కలుపుకుంటే 5 నిమిషాలకు కరిగిపోద్ది. మట్టి అంతా కిందకి వెళ్ళిపోద్ది. పైన దాని తేటంతా పైకి వస్తుంది. దాన్ని వడగట్టి దాన్ని మీరు కొట్టుకుంటే సరిపోతుంది. ఇది మిర్చిలో. అది ఏ పంటకైనా, మిర్చి కావచ్చు, వంగ కావచ్చు. వంగ కంటే 5 రోజులకు ఒకసారి కొట్టాలి. ఎందుకంటే వంకాయలు ఎక్కువ పెద్దవి కాస్తాయి కనుక దాని బలం పోతుంది అన్నప్పుడు మళ్ళా కొట్టాలి, మళ్ళా బలం వస్తుంది. ఇట్లా 2 సంవత్సరాలు అయినా కానీ, సంవత్సరం అయినా కూడా వంగ చెట్లు కాపాడుకుని చీడపీడలు లేకుండా, కింద మట్టి కుట్టిన దానివల్ల ఆముదం కలిపి చీడపీడలే ఉండవు మన పొలంలో. మిత్ర పురుగులకి ఏం కాదు, ఏ దోమ కానీ పెద్ద పురుగు కానీ ఏది ఉండదు. ఎందువల్ల ఉండదంటే సైంటిఫిక్ రీజన్ ఒకటి ఉంది. పురుగుకి మనం గాలి పీల్చుకునే శక్తి లేదు. ఒంటి మీద సన్న దాన్ని ఏముంటుంది, రంధ్రాలు ఉంటాయి. దాని గుండా ఏ జీవైనా ఆక్సిజన్ పీల్చుకునేది బతకదు. అది ఆ సన్న రంధ్రాల గుండా ఆక్సిజన్ పీల్చుకొని బతకదు. మనం కొట్టిన ద్రావణం డైరెక్ట్గా దాని మీద పడింది అనుకోండి, నేరుగా అది ఊపిరాడకి చచ్చిపోతుంది. రెండోది లివర్ ఉన్నది కనుక దాన్ని స్టాక్ లేదు. ఏ రోజుకి ఆ రోజు ఆకలికి ఇది మెయ్యాలి. అది మేసినప్పుడు మనం కట్టిన మట్టి ద్రావణం వరి మీద ఉంటుంది కనుక ఆ వరి నాకినప్పుడు పురుగు తిన్నప్పుడు కానీ నాకినప్పుడు కానీ లోపలికి బుడద పోయి అరక్క ఇండైజెషన్ ప్రాబ్లం చనిపోతుంది. ఇది సైంటిఫిక్ రీజన్గా పురుగు నివారణ ఈ విధంగా జరుగుతుంది. ఇది చీడపీడలు నివారించే పద్ధతి. తర్వాత ఇంకా చీడపీడలు కనబడుతున్నాయి. అప్పుడు 30 కేజీలు వరిలో అయితే 15 కిలోలు పై మట్టి, లోపల మట్టి 15 కిలోలు, మొలకల ద్రావణం ఒకసారి గోధుమ మొలకలు, రెండోసారి వరి మొలకలు వరి మొలకలు 2 కేజీలు తీసుకొని అల్లం 1/2 కేజీ, వెల్లుల్లి 1/2 కేజీ రుబ్బి అన్నీ కలిపి కొడితే ఎలాంటి చీడపీడని మన చేతిలో ధరిచారు. ఇది నేను అనుభవించి మీకు చెప్తున్న దృఢంగా, నేను ధృవీకరించి చెప్తున్నాను కనుక నా మాట విశ్వసించి మీరు కొంచెం ఎక్కువ ట్రై చేయొద్దండి. మీరు 10 ఎకరాలనోడు ఒక 20 సెంట్లు వేయండి, మీరు పండించండి, మీరు ప్రూవ్ చేసుకోండి, మీరు ధృవీకరించుకోండి. తర్వాతనే దాన్ని మీరు వ్యవసాయాన్ని ప్రపంచంలో ఈ విధంగా ఆయన 21 సంవత్సరాలు కష్టపడ్డాడు, నేను 10 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నా. ఇంకొక 10 ఏళ్ళకి అందరిని ముందుకు తీసుకెళ్ళిపోతాం. రైతు పల్లెటూరు డబ్బు టౌన్కి పోకూడదు, టౌన్ డబ్బు పల్లెటూరుకు రావాలి. ఈ విధానాన్ని మనం అలవాటు కూడా. ఏ రిలంగటికి ఎవడు పోకూడదు, ఎక్కడికి పడుకుంటా మన పల్లెటూరులోనే మనం తయారు చేసి కొట్టుకొని మనం పండించుకొని ఆర్థిక స్థితిగతులు మెరుగుపరుచుకోవాలి. ఇది నా కోరిక. మీకు అందరికీ నమస్కరించి పదే చెప్తున్నాను, బాగా వినండి, ఒక అరెకరా ట్రై చేయండి, పండించండి. మీరు 10 మందికి చెప్పి మన ప్రజావాళ్ళని సేవ చేయండి. నాకు డబ్బు ముఖ్యం కాదు, ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో వచ్చాను. నేను కాంట్రాక్టులు చేస్తుంటాను, ఎన్నెన్నో చూశాను. అవన్నీ కూడా పక్కన పెట్టి ఇప్పుడు ప్రజాసేవకి నేను అంకితం కావాలని నా తరహాలో నేను మీకు అందరికీ ప్రజలకు అవగాహన కల్పించి మంచి ఆరోగ్యాన్ని తెప్పించి మీ అందరూ రుణం తీర్చుకోవాలని ఈ జన్మ దేవుడు ఇచ్చినందుకు
రుణం తీర్చుకోవాలని నా కోరిక. అందరికీ ధన్యవాదాలు. మనం రైతు శ్రీనివాసులు రెడ్డి గారు పరిచయం చేస్తున్నటువంటి ఆ 3 రకాల పంటల్లో ఇది ఒక ప్రధాన పంట. ఆయన వాడుతున్నటువంటి పంటల్లో దీని పేరు కులాకార్. ఈ పంట యొక్క విశేషాలు కానీ, ఆ పంట యొక్క నైపుణ్యత కానీ, లేదు ఆ పంట యొక్క వివరాలు కానీ ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం. ఈ పంట కులాకార్ అంటారు. దీన్ని కులాకార్, దీని పేరు, ఈ పంట పేరు కులాకార్. ఇది నాకు తెలిసిన సమాచారం ప్రకారం శ్రీరాముడు దశరథ మహారాజులు ఆ కాలంలో వైద్యము చాలా తక్కువ. అప్పుడు దీని ఏంటంటే దీంట్లో B12 అధికంగా ఉండే భీమి. జ్ఞాపక శుద్ధి చిన్నపిల్లలు చదువుకునే వాళ్ళకి కానీ, పెద్దవాళ్ళు మత్తుమరుపు ఉండేవాళ్ళకి కానీ, మెంటల్ వచ్చిన వాళ్ళకి కానీ ఈ బియ్యం సరిగ్గా పెడితే ఆర్గాన్స్ అంతా కరెక్ట్ అయ్యి వాడు జ్ఞాపక శుద్ధి పెంచుకోవచ్చు. ఇది ఒకటి. రెండోది, గర్భిణీ స్త్రీలు 6 నెలల నుంచి ఆ 3 నెలలు 3.5 నెలలు ఈ గాన తింటే సుఖప్రసవం అవుతుంది. హాస్పిటల్ చూడాల్సిన అవసరం లేదు. ఇది ఒకటి. తర్వాత ఈయన పంట విధానం, ఇది 22 బస్తాలు బాగా పండితే 22 బస్తాల పైన కాదు, 5 అడుగుల వరకు ఎదుగుతుంది. ఇది దీన్ని బియ్యము ప్రస్తుతం మార్కెట్లో 125 రూపాయలుగా పలుకుతుంది ప్రస్తుతం అమ్ముకునేదాన్ని. ఇది అంటే ఆర్థిక విషయాలు కూడా చెప్పాలి కదా రైతుకి. 125 రూపాయలుగా పలుకుతుంది. దీని విశిష్టత, దీని గిడ్డి తింటే పశువులు లీటర్ ఇచ్చేటి 2 లీటర్లు ఇస్తాయి పాలు. దీంట్లో పోషకాలు మినరల్స్ అధికంగా ఉంటాయి. లీటర్ ఇచ్చే బర్రె 2 లీటర్లు ఇస్తుంది. రెండోది, దీంట్లో ఎలాంటి విష పదార్థాలు లేవు. నేను 10 సంవత్సరాల నుంచి దీని మీద బాగా కృషి చేసి 3 సంవత్సరాల నుంచే వ్యవసాయం చేస్తున్నాను. తర్వాత వ్యవసాయం 6 ఎకరాల్లో మొదలుపెట్టి ఈరోజు 5 ఎకరాలకు వచ్చాను. కుజు పఠాలియా, శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో ఆవులు మేపుతాడని ప్రసిద్ధి ఉంది. అప్పుడు ఒక అడవిలో గెరుకులో మొలిచుండింది. ఇది దాన్ని తీసుకొచ్చి చిన్నపిల్లల కోసం ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటే దీన్ని ప్రవర్ధమానం చేసి అందరికీ తినిపించాడు ఆయన శ్రీకృష్ణుడు. అప్పటి నుంచి దీన్ని ఉత్తరప్రదేశ్లో ద్వారకలోను ఉత్తరప్రదేశ్లోను యాదవులు కాపాడు పెట్టారు దీన్ని. అది యదువంశం కాబట్టి వాళ్ళు ఆయన మీద నమ్మకంతో దీన్ని కాపాడుకోవచ్చు. దీన్ని జీవితకాలం 120 రోజులు. ఇది 36 బస్తాల వరకు పండేదానికి అవకాశం ఉంది. దీనికి గోఆధారితంతోనూ మట్టి ద్రావణంతోనూ చేసినా కానీ వ్యవసాయము ఇది 10 అంగుళాలకు ఒక కర్ర వేసినా, ఒక్కొక్క మొలక వేసినా నీకు 70 నుంచి 80 పిలకలు వచ్చి ఇది 36 బస్తాలు పండేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇది రైతులు గుర్తించాల్సిన విషయం. ఎక్కడెక్కడ వేస్తున్నారు సార్ ఈ పంటని? ఇప్పుడు ఇది ఉత్తరప్రదేశ్లో వేస్తారు, గుజరాత్లో కొంత ప్రాంతం ద్వారకలో వేస్తారు, ఉత్తరప్రదేశ్లో వేస్తారు, డార్జిలింగ్లో వేస్తారు. ఇది హై క్లాస్ హోటల్స్, స్టార్ హోటల్స్లో ఇది భోజనం 8,000 7,000 రూపాయలు ప్లేటు. ఈ భోజనం పెట్టి 7,000 8,000 తీసుకుంటున్నారు. పాలేకర్ గారి శిష్యుడు విజయరాం గారు ఆఫీసు వికారాబాద్లో 250 ఎకరాల్లో వ్యవసాయం చేస్తాడు. ఆయనకి 200 నుంచి 300 మధ్యలో నాటు ఆవులు, మూపురం ఉండే ఆవులు పెంచుతున్నాడు. ఆయన సేవ్ కార్యాలయం అని హైదరాబాద్లో నారాయణగూడ పెట్రోల్ బంక్ దగ్గర ఉంది. దాని ఫోన్ నెంబర్ నేను ఇస్తాను ఇంటి దగ్గర. అక్కడ మీకు సిద్ధి సన్నాలు, 600 రకాలు వరిధాన్యాలు, దాంట్లో ఆయన 230 వరిధాన్యాలు మనకిస్తాడు. అది బొప్పాయి కావచ్చు, వంగ కావచ్చు, టమాటా కావచ్చు, తర్వాత ఇంకేదైనా రకాలు కావచ్చు, ఎన్నైనా కానీ వాళ్ళు ఇస్తారు. కొంచెం ఇస్తారు. వాళ్ళు ఎకరాకి 1 కేజీ వడ్లే పోసి నారు వేయమంటారు. 1.5 అడుగుకు ఒక కర్ర వేయమంటారు. కానీ మన భూములు అంత సారవంతం కాదు కనుక మనం 3/4 అడుగు 9 అంగుళాలకు వేసుకుంటే మనకు వచ్చే ఈ దుంప శాతం 70 పిలకలు 80 పిలకలు పెట్టి మనకి 36 బస్తాలు పండేదానికి ఈ రకాన్ని దోహదపడుతుంది మనకి.
ఇది సైంటిస్టులు హైబ్రిడ్ రకంగా తయారు చేసింది. ఈ వెరైటీ 1638. ఇది దేశవాళీ రకం కాదు. దీనికి యూరియా, ఫాస్ఫేటు, చీడపీడలకు పురుగు మందులు అన్ని రకాల పక్కన ఉండే వాళ్ళు అందరూ వాడారు. నేను సేంద్రియ వ్యవసాయంలోనే దీన్ని చేస్తూ వాళ్ళకి ధీటుగా ఈ పంటని రైతులకి ముందు ప్రేరణ కల్పించాలని ఈ ఒక 20 సెంట్లు వేసాను. ఇది కోసిన తర్వాత రైతులకు అందరికి చూపిస్తాను. వచ్చే సంవత్సరం నుంచి ఒక్కొక్క రైతును అరెకరా కాడి నుంచి 3/4 ఎకరా దాకా 1 ఎకరా దాకా ఇదే ప్రేరణతో ఇదే వ్యవసాయం చేయించి కొద్ది రోజుల తర్వాత అసలు ఎరువుల అంగడికి రైతు పోకూడదు. పల్లెటూరు డబ్బులు టౌన్కు పోకూడదు. టౌన్ డబ్బులు పల్లెటూరుకు రావాలి. ఆ రోజే రైతు ఆనందంగా బతకగలడు. ఎంత డబ్బు వచ్చినా పురుగు మందులకి, రసాయనాలకి వాడి భూమిని కర్బన శాతం పాడు చేసి ఈరోజు సౌటుకు పారిపోయినాయి భూములు. ఫాస్ఫేట్ వేస్తే 35 రోజులు పనిచేస్తుంది, యూరియా వేస్తే 13 రోజులు పనిచేస్తుంది. ఇట్లా పాడు చేసి చీడపీడలు ఎక్కువైపోయి మిత్ర పురుగులు చచ్చిపోయి దాన్ని దోమపోటని ఇంకో రకాన్ని ఈ కార్పొరేట్ కంపెనీలు దానికి అలవాటు చేసేసి ఈ మందులు తీసుకొచ్చి కొట్టి మనం విపరీతమైన ఖర్చులు భరాయించి రైతు గిట్టుబాటు లేకుండా పోతాం. దీన్ని ఎందుకంటే రైతులకు చూపిద్దాము అనే ఉద్దేశం, దీన్ని ఇట్లా చేసి ఎట్లుంటుంది చీడపీడలు లేకుండా అనే ఉద్దేశంతో దీన్ని వేసి అందరికి చూపిస్తున్నాను. దానికోసం ఇది వేసాను. ఇది రైతులు దీన్ని చూసి అవగాహన తెచ్చుకోండి. ఈ పంట పేరు సార్ 1638 RNR 1638. ఇంతలో గంట కట్టిన చూడు. ఇది నవారా 120 రోజులు పంటకాలం. దీంట్లో బియ్యంలో ఫైబర్ కంటెంట్ 11.1% ఉంటుంది. ఇది తినిన దానివల్ల ఆరోగ్యం మెరుగుపడుతూ నిదానంగా 2 గంటల సేపు అరుగుతుంది. కనుక షుగర్ ఉండేవాళ్ళు 1 సంవత్సరం రోజులు రెగ్యులర్గా ఒక పూట తింటే అసలు షుగర్ అనేది బాడీలో లేకుండా పోద్ది. దీన్ని ప్రూవ్ చేసిన వాళ్ళు మన విజయరాం గారు. తర్వాత దీన్ని ఎందువల్ల అట్లా జరుగుతుందంటే 2 గంటల సేపు అరుగుతుంది కాబట్టి ఈ అరిగింది భోజనం గ్లూకోజ్గా మారి మనకి లివర్లో చేరుతుంది, బ్లడ్లో చేరుతుంది. మిగతా మసూరా కానీ హైబ్రిడ్ వెరైటీస్ తింటే ఆ పాలిష్ పెట్టినట్టు గంటో అరగంటో తింటాయి. దాంట్లో ఫైబర్ శాతం 0.5% ఉంది. తర్వాత అది ముడి బియ్యంగా తింటే మసూరాలో 1.5% ఫైబర్ శాతం ఉంది. 1.5% ఎక్కడ, 11.1% ఎక్కడ, ఎంత వ్యత్యాసం ఉంది. 30 కేజీలు బలం ఎత్తేవాడు ఇది 1 సంవత్సరం కాలం తింటే 75 కిలోలు అవలేలుగా ఎత్తగలడు. అంత బలాన్ని చేకూరుస్తుంది. రెండోది షుగర్ లెవెల్ బాగా కంట్రోల్ చేసుకోవచ్చు. నెంబర్ 1గా కంట్రోల్ చేసుకోవచ్చు దీన్ని రెగ్యులర్గా కానీ తింటే. ఇది మనం పాతకాలంలో తింటున్నారు. దాన్ని మరి 63 సంవత్సరాల నుంచి అధిక ఆదాయం కోసం పోయి అధిక ఆరోగ్యాన్ని కోల్పోయాడు మానవాళి. ఇది దీని ఇది శ్రీరామచంద్రుడు కాలంలో ఆయన యజ్ఞం పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు దాన్ని అక్కడ యజ్ఞశాల చుట్టూ చల్లి 120 రోజులు చేయాలి. తర్వాత నవధాన్యాలతో బంగారు అన్ని పుండ్లు, కూరగాయలు, చీరలు అన్నీ కలిపి ఈ నవధాన్యాలతో దీన్ని కలిపి ఆయన పూర్ణాహుతులు వేసినంటే నాకు నా దగ్గర ఉన్న సమాచారం వల్ల ఇది. మనకి ప్రకృతి అన్నీ ఇచ్చింది. మనం ఏం చేసామంటే పూర్వం శస్త్రచికిత్స లేదు, ఆపరేషన్స్ లేవు. ఆ రోజుల్లో ప్రకృతి మీద ఆధారపడే అన్నీ నడుస్తుంది. అప్పుడు ప్రజలు ఉన్నారు, అప్పుడు మానవాళి ఉంది, జంతువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి అప్పుడు ఎట్లా నడుస్తున్నది శస్త్రచికిత్స లేనప్పుడు అంటే
ఆర్గాన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్గా పెట్టుకొని బతుకుతున్నారు ప్రజలు. అప్పుడు రోగాలు తక్కువ ఉన్నాయి, ఇమ్యూనిటీ పవర్ ఉండేది. ఇవి కంటిన్యూగా ఒక సంవత్సరం కానీ తింటే 30 కేజీలు ఎత్తుకునేవాడు 75 కేజీలు అవలేలుగా ఎత్తుకోగలడు. అంత బలం ఉంది వీటిల్లో. దీంట్లో ఫైబర్ కంటెంట్ 11.1%, మసూరాలో 0.5% పాలిష్ పెడితే, అన్పాలిష్డ్ 1.5%. ఎంత తేడా ఉంది? 10% తేడా ఉంది ఫైబర్. దీన్ని తింటే మోషన్ బాగా డైజెషన్ అయ్యి మోషన్ చాలా ఈజీగా వచ్చి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనే ప్రాబ్లం రాదు. మెయిన్ ఒక ప్రాబ్లం, ఎప్పుడైతే గ్యాస్ట్రిక్ ట్రబుల్ నువ్వు తగ్గించుకున్నావో 3 జబ్బులకి, గుండె జబ్బులకి, నరాల జబ్బులకి, ఆయాసానికి అన్నిటినీ కంట్రోల్ చేసుకోవచ్చు. మెయిన్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ప్రధాన శత్రువు. వరికి కలుపెట్ట ప్రధాన శత్రువు, గ్యాస్ట్రిక్ ట్రబుల్కి మానవాళికి అంత ప్రధాన శత్రువు. రెండోది, పశువులు బిర్రుగా నీళ్లు తాగుతాయి. నీళ్లు తాగినప్పుడు తోకెత్తుతాయి. తోకెత్తదని అర్థమైంది, దొడ్డికేసేస్తాయి. మనం కూడా ఉదయం గోరువెచ్చని నీళ్ళు 1.5 లీటర్ నీళ్లు తాగితే మల విసర్జన బ్రహ్మాండంగా వస్తుంది. తర్వాత ఆడవాళ్ళకి ఎక్కువగా 9 సంవత్సరాలు పుష్పవతులు అవుతున్నారు. అది నివారించేదానికి ఈ బియ్యము ప్రధానం. B12 అధికంగా ఉంది. దీన్ని తింటే చిన్నపిల్లలు చదువుకునే వాళ్ళు జ్ఞాపక శుద్ధి ఎక్కువగా ఉంటుంది. మర్చిపోయిన ముసలివాళ్ళు మర్చిపోతుంటారు, ఏడు చల్లబెట్టి ఆడు ఎత్తుకుంటుంటారు. అది తగ్గుతుంది. లైట్ మెంటల్ ఉంటుంది కదా, వాళ్ళకి సెట్ అవుతుంది, మైండ్ సెట్. దీనివల్ల ఈ కులాకరం వల్ల ఈ ఉపయోగాలు. దీన్ని చేసే విధానం 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి గో ఆధారితంగా చేయొచ్చు. ఆవులు పెట్టుకొని ఆవు పంచుతో, ఆవు పేడతో చేసుకోవచ్చు. నాకు ఆవులు లేవు కనుక అవన్నీ మెయింటైన్ చేయలేదు, ఆ పద్ధతి పక్కన పెట్టాను. సివి రెడ్డి గారి పద్ధతి, నేను సివి రెడ్డి గారి శిష్యుడు. ఆయన 51 రకాల పంటలు వేస్తున్నాడు. దానిమ్మ, ద్రాక్ష, వరి, మిర్చి, మామిడి, రకాలు. ఏ రకం వేసుకున్నా మట్టి, నా మట్టే నాకు ఎరువు, నా మట్టే నాకు పురుగు మందు అనే నినాదం ఉంది. ఇది భూమి మీద నుంచి 3 అడుగుల లోపలికి తీసిన రేగడ మట్టి. ఇది పొడిబారితే బాగా పనిచేస్తుంది. పొడిబారితే బాగా పనిచేస్తుంది. మరి తడితో పనిచేయదా అని మీరు అడగచ్చు. కానీ పనిచేస్తుంది. మట్టి బాగా కరగదు నీళ్ళల్లో, చెమ్మది. అందుకని ఈ మాదిరి పొడిబారితే వెంటనే కరిగిపోతుంది నీళ్ళల్లో. 200 లీటర్ల డ్రమ్ము పెట్టుకొని 15 కిలోలు వరికి, 15 కిలోల కింద మట్టి, తర్వాత అది 15 కిలోల పై మట్టి, ముక్కాలు అడుగు, పై నుంచి ముక్కాలు అడుగు తీసి ఈ ముక్కాలు అడుగు. దీంట్లో ఉండే పోషకాలు నత్రజని, భాస్వరం, పొటాష్, న్యాచురల్గా ప్రకృతిలో దేవుడిచ్చినటువంటి వనరులు. ఇవి వర్షం నీళ్ళతో అయితేమి, మెరుపులు అయితేమి, ఉరువులు అయితేమి, వర్షం నీళ్ళతో అయితేమి, పశువులు, జంతువులు మల విసర్జన చేయటం అయితేమి, తర్వాత న్యాచురల్గా కొన్ని పిచ్చి మొక్కలు మలిచి అవి చీకిపోయి బలంగా తయారయ్యేటైతేమి, పైన నత్రజని, భాస్వరం, పొటాషు 3 కలిసి ఉంటాయి. అంటే భూమి ఉపరితలం నుంచి 3/4 అడుగు లోపల. ఇది దీనివల్ల దీంట్లో ఉండే పోషకాలు. దాని కింద మనకి ఎలాంటి సబ్సాయిల్ 3 అడుగుల్లో దానికి సంబంధించిన సూక్ష్మ పోషకాలు అనేవి ఉంటాయి. ఇది అన్నం అయితే అది కూర. 2 సూక్ష్మ పోషకాలు కావాలి, మన ప్రధాన పోషకాలు కావాలి. పైన ఉండేది ప్రధాన పోషకం, కింద ఉండేది సూక్ష్మ పోషకం. 2 కలిస్తేనే మనకి ఏ చెట్టు అయినా కూడా, ఏ వరి చెట్టు అయినా కూడా మనకి పండేదానికి అన్ని దోహదపడతాయి. పోషకాలు ఉంటాయి. అది ప్రధాన పోషకం. ఫీడ్ చేసుకున్నారా? ఇది సూక్ష్మ పోషకాలు. దీంట్లో ఏముంటాయి? ఐరన్, బోరాన్, జింకు, కాల్షియం, ఇవన్నీ కూడా దీంట్లో మిళితమై ఉంటాయి. ఇవన్నీ మన చెట్లకు కావాలి. జింకు అన్నీ కూడా మనకి వరి పొలంకైతేమి, మిగతా పొలాలకైతేమి ఇవన్నీ పోషకాలు కావాలి. కాబట్టి ఇది అది కలిస్తే అమృతంగా పనిచేస్తుంది వరికి. కానీ ఇవే చాలు, న్యూట్రన్స్ ఇవే సరిపోతాయి మనకి. దీనికి మిరప చెట్లకి, వంగ చెట్లకి. అది ఉపరితలం మట్టి కొట్టకూడదు, వరి వరకేది. ఇవేంటంటే ద్రాక్షకు కావచ్చు, నిమ్మ చెట్లకు కావచ్చు, వరికి కావచ్చు, మన వంగ చెట్లకు కావచ్చు, మిరప చెట్లకు కావచ్చు,
ప్రతి 4 రోజులకు ఒకసారి వంగ చెట్లు కొట్టగలిగితే స్టంప్ బొర్రర్ అనే తెగులు ఉంటుంది వంగ చెట్లు. తర్వాత పిండి నల్లి వస్తుంది, దోమ వస్తుంది, తర్వాత దానికి ముడత వస్తుంది. అన్నీ కూడా ప్రతి రోజులు 4 రోజులకు ఒకసారి దీన్ని 5 రోజులకు ఒకసారి మనం వీళ్ళు రసాయనాలు కొడుతున్నారు. దాని బదులు ఇది కొట్టుకుంటే కాయలు నిగారింపుగాను, ఎక్కువ రోజులు నిలవ ఉండి, మనకి తినేదానికి అనుకూలంగాను, ఎలాంటి రసాయనాలు వాడుకుంటా ఖర్చు తగ్గుతూను రైతు ముందుకు పోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఈ తీసి ప్రూవ్. ప్రధాన వనరులు వర్షం వచ్చినప్పుడు, ఉరుములు వచ్చినప్పుడు, మనకు మెరుపులు వచ్చినప్పుడు తయారయ్యే ఈ మూల పదార్థం ఇవన్నీ కూడా 15 కిలోలు, అది 15 కిలోలు కలిపి 1 కేజీ ఆముదం మిక్సింగ్ చేసుకొని 1 గంట సేపు ఆగి నీళ్ళలో డ్రమ్ములో పోసిస్తే మొలకలు 2 కిలోలు గోధుమ మొలకలు కూడా రుబ్బి 2 రోజుల తర్వాత మొలకలు వస్తే రుబ్బి వ్యవసాయానికి కొడితే దానికి కావాల్సిన మినరల్స్ అన్నీ కూడా బలం వస్తుంది, పురుగు నివారణ అవుతుంది. 10 రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి 3 సార్లు కొట్టుకుంటే మన పైరు నిగారింపుగా పైకి వస్తుంది. ఏ పంటలైనా ఇది పనిచేస్తుంది. వరులు అయితే పైమట్టి కొట్టాలి. మిరప చెట్లలాగానైతే ఓన్లీ కింద సాయలే, కింద మట్టే కొట్టాలి. పై మట్టి చూపిడు పురుగు శాతం ఎక్కువైపోతుంది. వంగ చెట్లకు కానీ మిరప చెట్లకు మాత్రం కింద మట్టి వరకే కొట్టాలి. మిగతా ఏ పంటకైనా పై మట్టి కొట్టాలి. వరికి మాత్రం పై మట్టి, కింద మట్టి 2 కలపాలి. తర్వాత మనం వ్యవసాయం ఎండాకాలంలో వ్యవసాయం చేస్తుంది. మనకు 44 డిగ్రీలు వస్తుంది, 43 డిగ్రీలు వస్తుంది. ఈ ఎర్రమట్టి పై మట్టి, వరికైతే పై మట్టి, కింద మట్టి 100 కేజీలు మీరు కొట్టగలిచినా పర్వాలేదు. మడవలో పోసేస్తే కయ్యంతా బారిపోతుంది. ఏసీలో ఉన్నట్టు 4 డిగ్రీలు తగ్గిస్తుంది. ఇదే బలాను ఎర్రమట్టిలో కూడా ఉంది. అదే నీకు మిగతా చెట్లకైతే ఎర్రమట్టి కింద మట్టి వరకే అన్నిటికీ అప్లై చేసుకుంటే బాగా కూలింగ్ అయ్యి ఎండ శాతం తగ్గి మనకు చెట్లు బాగా పెరిగేదానికి ఆస్కారం. ఈ రాగడి చలికాలంలో, నిమ్ము కాలంలో నల్ల రాగడి అప్లై చేస్తే ఉష్ణోగ్రతను పెంచుతుంది. దానివల్ల ఉపయోగం కూడా ఉంది. ఎర్రకి దానికి, తిన్నల దానికి, దానివల్ల ఆ రకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. ఇది నేను అనుభవించి, నేను ధృవీకరించుకొని మీకు నేను చెప్పే సలహా.